శ్రీకాకుళం ఏపీఎన్జీఓఎస్ శ్రీకాకుళం జిల్లా అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ ఆడిటోరియంలో సమావేశం. ఏపీఎన్జీఓఎస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు అనపర్తి విద్యాసాగర్, రాష్ట్ర కార్యదర్శి డివి రమణ పదవులు చేపట్టిన తర్వాత మొట్టమొదటిసారిగా శ్రీకాకుళం జిల్లాకి వచ్చినందుకు స్వాగతం పలికారు. రాష్ట్ర నాయకులు చౌదరి పురుషోత్తం, నాయకుడు హనుమంతు సాయిరాం ఉద్యోగ సమస్యలపై రాష్ట్ర మంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్తామని రాష్ట్ర అధ్యక్షుడు అనపర్తి విద్యాసాగర్ తెలిపారు. రాష్ట్ర సంఘ అధ్యక్షుడు, ఏపీజేఏసీ చైర్మన్, రాష్ట్ర ప్రభుత్వోద్యోగులకు సంబంధించిన డిమాండ్స్ అన్నీ పెండింగ్లో ఉన్నాయి. ఏదైతే గత ప్రభుత్వం 30,000 కోట్ల రూపాయల బకాయిలు పెట్టిందో వాటిల్లో కొన్ని వరకే పరిష్కారం అవ్వాల్సినవి ఉన్నాయి. పిఆర్సీ కమిటీని 12వ పిఆర్సీ కమిటీ 1 జూలై 2023 నుంచి మాకు వర్తింపజేయాల్సిన పరిస్థితి ఉన్నప్పటికీ ఇంతవరకు 11 పిఆర్సీలు లేని విధంగా అటుపక్క ఆ ప్రభుత్వం కానీ ఇటుపక్క ఈ ప్రభుత్వం కానీ కనీసం పిఆర్సీ కమిషనర్ను కూడా అపాయింట్మెంట్ చేయకపోవటం, 25 నెలల సమయం అయిపోతున్నా 1 జూలై 2023కి మా వేతనాలను సవరించి ఇవ్వాల్సి ఉన్నప్పటికీ కనీసం కమిటీని అపాయింట్ చేయకపోవటం పట్ల ఉద్యోగుల్లో తీవ్రమైన అసంతృప్తి ఉన్నది. అలాగే డిఏలు 4 డిఏలు పెండింగ్ ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం వచ్చినాక కనీసం ఒక్క డిఏ కూడా ఇచ్చిన పరిస్థితి లేదు. కనీక దసరాకి 2 డిఏలు మంజూరు చేయాలని చెప్పి ఏపీజేఏసీ దఫదఫాలుగా రాష్ట్ర ప్రభుత్వానికి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో ఉన్న అధికారుల యంత్రాంగానికి కూడా చెప్పడం జరిగింది. అలాగే హెల్త్ కార్డుకు సంబంధించి ఏదైతే 12.5 లక్షల మంది ఉద్యోగోపాధ్యాయ కార్మిక పెన్షనర్సు మరి వారికి సంబంధించిన కుటుంబ సభ్యులందరూ కూడా ఉండి మేము హెల్త్ కార్డ్స్కి కంట్రిబ్యూట్ చేస్తున్నామో, హెల్త్ కార్డుకి మేము చేస్తున్నామో, ఇవాళ హెల్త్ కార్డులు క్యాష్లెస్ హెల్త్ కార్డు నడవని పరిస్థితి. ఏ హాస్పిటల్కి వెళ్ళినా మెడికల్ రియంబర్స్మెంట్ తప్పితే ఇంకొకటి లేదనే పరిస్థితి. ముఖ్యంగా పదవి విరమణ చేసిన ఉద్యోగులు పెన్షనర్స్ వాళ్ళు దాదాపు 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు దాటినప్పటికీ కూడా వారికి కనీస వైద్య సేవలు అందించిన పరిస్థితి ఉన్నది. మిగతా డిమాండ్ అడిగితే ఆర్థిక ఇబ్బందులు అని చెబుతున్న ప్రభుత్వం కనీసం హెల్త్ కార్డును దాని ఇన్సూరెన్స్ సెక్టర్లోకి తీసుకురావాల్సిందిగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. మిగిలిన చాలామంది ఉద్యోగులకు కూడా చేస్తున్నాం. ముఖ్యమంత్రి గారు దఫాలుగా చెప్తున్నారు, పబ్లిక్ హాలిడేస్లో మన ఆదివారాల పూట ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే తప్పితే మన ఉద్యోగుల్ని కాస్త వెసులుబాటు ఇవ్వండి అని చెప్పినప్పటికీ జిల్లాలో వాటి అమలు జరగటం లేదు. వాటి అమలు జరగాలని చెప్పి కోరుకుంటున్నాం. పెన్షనర్స్కి అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఏదైతే మరి ఇప్పుడున్న ప్రభుత్వమే 2018లో పెన్షనర్స్కి అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఇచ్చింది. మరి గత ప్రభుత్వం దాన్ని 15 నుంచి 12కి 10 నుంచి 7కి తీసివేసిన పరిస్థితి ఉంది. అందువల్ల మరి అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ని పెన్షనర్స్కి ఇవ్వాలని, ఏదైతే అవుట్సోర్సింగ్ ఉద్యోగులు పనిచేస్తున్నారో వాళ్ళని ప్రభుత్వ పథకాల్లో భాగం చేస్తామని చెప్పి మనం మేనిఫెస్టోలో తెలియజేశాం. మేనిఫెస్టోలో ఏం చెప్పారో ఆ విధంగా అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు కూడా ప్రభుత్వ పథకాల్లో భాగం కల్పించాలని కోరుతున్నాం. ఏదైతే మేము అడగకుండా మేము ఒక్క సంఘం కూడా రిప్రజెంట్ చేయకుండా గత ప్రభుత్వం 60 నుంచి 62 సంవత్సరాలకు చేసింది. కానీ ప్రభుత్వ రంగ సంస్థలకి గురుకుల పాఠశాలలో ఉన్నవారికి వాళ్ళకి 62 సంవత్సరాల వయో పరిమితి వారికి మంజూరు చేయలేదు. మేము ఎప్పుడైతే 58 నుంచి 60 సంవత్సరాలకు మీరు పెంచారో వారందరూ 8,000 మంది ఉన్నారు. 8,000 మందికి 58 నుంచి 60 చేశారు. అంతకుముందు 58 నుంచి 55 చేసినప్పుడు వాళ్ళకి 55 చేశారు. అడగకుండా 8.5 లక్షల మంది ఉద్యోగులకి 62 సంవత్సరాలు చేశారు. 8,000 మందికి మాత్రం 3 సంవత్సరాల నుంచి వాటిని పెండింగ్లో పెట్టారు. ఏదైతే ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉన్న ఉద్యోగులు ఉన్నారో గురుకుల పాఠశాలలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వెల్ఫేర్ సొసైటీలు ఏవైతే ఉన్నాయో వారందరికీ కూడా చేయవలసిన పరిస్థితి ఉన్నదని చెప్పి, అలాగే సిపిఎస్లో ఏదైతే 2004 ముందు నోటిఫికేషన్ ద్వారా 2004 తర్వాత అపాయింట్ అయ్యారో వాళ్ళందరినీ ఓపీఎస్లోకి తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. 11,000 మంది ఓపీఎస్ సిబ్బంది ఉన్నారు. ఆ 11,000 మందికి ఓపీఎస్ వర్తింప చేయాలని సిపిఎస్కి పునరాలోచించి ప్రత్యామ్నాయ విధానాన్ని తీసుకొస్తామని ప్రభుత్వం చెప్పింది. దాని మీద ఒక అడుగు కూడా పడని పరిస్థితి ఉన్నది. అందుకని వాటి మీద కూడా
ఆచరణ తేవాలని చెప్పి కార్యాచరణ చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. ఏది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన సర్వీసెస్ను ఇన్సూరెన్స్ సెక్టర్లోకి తీసుకొచ్చి మంచి సర్వీసులు అందిస్తున్నారు. మీరు ఇన్సూరెన్స్లో కన్నా తీసుకురండి, లేకపోతే దీనికి సంబంధించి హెల్త్ కార్డు సిస్టమ్ని మార్చి హెల్త్ కార్డు సర్వీసులు మొత్తం ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్స్ అందరికీ కూడా హెల్త్ కార్డు సర్వీసులు అందేట్టు చేయమని చెప్తున్నాం. జిల్లా హాస్పిటల్స్లో ఏదైతే 50,000 రూపాయల సీలింగ్ ఉందో 2017 నుంచి అదే సీలింగ్ ఉంది. దానిని ₹1,00,000 చేయవలసిందిగా అడుగుతున్నాం. ₹1,00,000 దాన్ని ఇచ్చేయాల్సిందిగా అడుగుతున్నాం. ప్యాకేజ్ రేట్స్ 2017 నుంచి అలాగే ఉన్నాయి, వాటిని పెంచవలసిందిగా కోరుతున్నాం. హెల్త్ కార్డ్స్కి సంబంధించిన ఈ ఇబ్బందులన్నింటినీ తొలగించవలసిందిగా, ఏదైతే ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్స్ మేము ₹300 చొప్పున రమారమి 180 నుంచి 200 కోట్ల రూపాయలని ప్రభుత్వానికి చెల్లిస్తున్నాం. ప్రభుత్వం కూడా ఆ 200 కోట్లు తన ఖాతాను కూడా చెల్లించాల్సిన బాధ్యత ఉంది. ఇవాళ మేమిస్తున్న డబ్బులు కూడా ప్రభుత్వం దగ్గరే ఉంటున్నాయి, ప్రభుత్వం ఇవ్వాల్సిన డబ్బులు కూడా ప్రభుత్వం దగ్గరే ఉంటున్నాయి. పేమెంట్స్ జరగటం లేదు. బడ్జెట్ రిలీజ్ చేసినా కూడా హాస్పిటల్స్కి చెల్లింపులు సరిగా జరగట్లేదని, హాస్పిటల్స్కి వైద్య సేవలు అందించలేని పరిస్థితిలో హాస్పిటల్స్ ఉన్నాయి. మరి అటువంటి పరిస్థితుల్లో మాకు సంబంధించిన కంట్రిబ్యూషన్ని డైరెక్ట్గా హెల్త్ ట్రస్ట్కే ఇచ్చి మరి పేమెంట్స్ సక్రమంగా జరిపి వైద్య సేవలు ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్స్కి వారి కుటుంబ సభ్యులకు అందించాలని చెప్తున్నాం. మరి గత ప్రభుత్వం 2014 మంది ఉన్న కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అందరినీ రెగ్యులరైజ్ చేస్తూ ఉన్నారు. మీరు దానికి 11,000 మందిని ఐడెంటిఫై చేశారు. వారికి సంబంధించిన నియమావళి రూపొందించారు. ఆ నియమావళిలో ఉన్న 11,000 మంది ఉద్యోగుల్లో కేవలం 3,000 మందినే చేశారు. మిగిలిన 7,500 మంది ఎవరైతే కాంట్రాక్ట్ లెక్చరర్స్ ఉన్నారో, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఉన్నారో, మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ సిబ్బంది ఉన్నారో, వీరందరినీ రెగ్యులరైజ్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. ప్రభుత్వం క్యాబినెట్లోనూ అసెంబ్లీలోనూ 30 యాక్ట్ 30 తీసుకొచ్చి ఇవాళ మీరు ఎన్నిక చేసిన ఎలిజిబిలిటీ క్రైటీరియాలో ఉన్న వారిని కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని రెగ్యులరైజ్ చేయకపోవడం శోచనీయమైన విషయంగా భావిస్తున్నాం. అలాగే పని ఒత్తిడి ఉద్యోగుల మీద ఆదివారాల పూట దయచేసి బీసీలు కానీ జూమ్ మీటింగులు కానీ బాధ్యతలు కానీ సాధ్యమైనంత వరకు ఆదివారం తప్పించమని అడిగాం. ఇవాళ గ్రామ వార్డు సచివ